నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. నీ మీద నాకు ఇదయ్యో అందానే దాచలేను ఉదయ్యో. 6 దశాబ్దాల గాత్రం విశ్రాంతి తీసుకుంది. కోట్లాది మంది గుండెల్ని తన అమృత గానంతో ఓదార్చిన ఆ స్వర కోకిల ఇక లేరు. అమ్మ లాలిపాటలోనూ జోలపాటలోనూ ప్రతి ప్రేమికుడి విరహ వేదనలో దైవ సన్నిధిలోని పరవశంలో తానై నిలిచిన అమృతగానం ఇప్పుడు మోగబోయింది. అవును, దక్షిణాది స్వర సామ్రాజ్ఞి మన జానకమ్మ అనంత లోకాలకు తరలి వెళ్ళారు. నిన్నటి వరకు ఆమె పాట మనకు తోడుగా ఉంది. కానీ నేడు ఆమె కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారు. కాలం ఎంతో క్రూరమైనది, కానీ ఆ కాలం కూడా తాకలేని ఒకే ఒక్క అద్భుతం జానకమ్మ స్వరం. శనివారం రాత్రి మైసూర్లోని ఓ ఆసుపత్రిలో ఆమె శ్వాస ఆగిపోయిందన్న వార్త యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 88 ఏళ్ల సార్థక నామధేయ జీవితాన్ని ముగించుకుని స్వరాల పూతోటలోని పారిజాతం రాలిపోయింది. ఆ జానకమ్మకు నివాళిగా ఆర్వీఆర్ టీవీ ప్రత్యేక కథనం. చిన్నారి పొన్నారి కిట్టయ్య అంటూ పసి హృదయాలకు తల్లి మురిపెం పంచిన మౌనమేలనోయి ఈ మరపురాని రేయి అంటూ విరహానికి చక్కని స్వరజతులద్దిన 16 ఏళ్లకు నీలో నాలో అంటూ గుండె లోతుల్లోని ప్రేమ ఆర్ద్రతకు అద్వితీయ భావాన్ని పలికించిన అది మన జానకమ్మ స్వర సాంగత్యంతోనే సాధ్యమైంది. జోలపాటకే లాలపోసే ఆమె గాత్రం ఆబాల గోపాలానికి అబ్బురం. ఎటువంటి శాస్త్రీయ శిక్షణ లేదు. ప్రకృతే ఆమెకు గురువు. పక్షుల కూతలు, ఏటి పరుగుల సవ్వళ్ళు, పల్లెటూరి జానపదాలు జానకమ్మ మూలాలు. సంగీత ప్రపంచంలో ఒక అమృత గానం మోగబోయింది. కోట్లాది మంది గుండెలను తన స్వరంతో తడిపిన గాన కోకిల ఇక లేరనే చేదు నిజాన్ని నమ్మడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. అవును, అమ్మలా జోలపాట పాడిన, విరహ గీతంతో గుండె లోతుల్ని తాకిన, భక్తి భావంతో మురిపించిన అది కేవలం ఆ జానకమ్మ స్వరానికే సాధ్యం. దశాబ్దాల పాటు దక్షిణ భారత చలనచిత్ర సంగీతాన్ని తన స్వర సవ్వడితో ఏరిన సరస్వతీ పుత్రిక మన జానకమ్మ అనంత వాయువుల్లో కలిసిపోయారు. ఒక స్వర శకం ముగిసింది. ఒక అద్భుత గాన ప్రయాణం ఆగిపోయింది. ఈరోజు సంగీత సామ్రాజ్యం దిక్కులు చూస్తూ కన్నీరు మున్నీరవుతోంది. ఆమె కేవలం ఒక గాయని మాత్రమే కాదు, 3 తరాల తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులకు ఒక సెంటిమెంట్. ఉదయం లేవగానే రేడియోలో వినిపించే సుప్రభాతం ఆమె. పసిపిల్లాడు నిద్రపోయేలా చేసే జోలపాట ఆమె. ప్రేమికుల గుండెల్లో మ్రోగే ప్రణయ గీతం ఆమె. మొసలితనంలో ఓదార్పునిచ్చే ఆధ్యాత్మిక స్వరం ఆమె. అలాంటి అమ్మ స్వరం ఇక వినిపించదు అనే ఊహే గుండెలను పిండేస్తోంది. ఈరోజు మన మౌన గీతం మోగబోయిన వేళ ఆమె స్వర ప్రయాణాన్ని, మన హృదయాల్లో ఆమె ముద్రించిన జ్ఞాపకాలను ఒకసారి తలుచుకుంటూ ఆ గానకోకిల పాదాలకు మన అశ్రు నయనాలతో నివాళి అర్పిద్దాం. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్లలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు జానకి. శ్రీరామచంద్రుణ్ణి నమ్ముకున్న ఆ ఇంట్లో రాముడి సతి జానకి పేరే ఆ చిన్నారికి పెట్టారు. కానీ ఆ పేరే ఒకరోజు యావత్తు భారతదేశం మార్మ్రోగిపోతుందని ఆ తల్లిదండ్రులు ఊహించి ఉండరు. చిన్నతనం నుంచే ఆమె గొంతులో ఏదో తెలియని మధురిమ ఉండేది. రేపల్లె వీధుల్లో ఆ చిన్నారి పాడుతుంటే కోయిలలు సైతం వినడానికి నిశ్శబ్దంగా ఉండిపోయేవి. 3 సంవత్సరాల వయసు నుంచే రేడియోలో వచ్చే పాటలను విని అచ్చుగుద్దినట్టు పాడేసే అద్భుత ప్రతిభ జానకమ్మది. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి అన్న చిన్నారి పన్నారి కృష్ణయ్య అంటూ సాగే లయబద్ధ సంగీత సాంగత్యమైన 16 ఏళ్లకు అంటూ లయతప్పని హొయలొలికించిన చక్కని భావాలకు అస్తిత్వం అమ్మ గాత్రం. సంగీత లోకానికి దక్కిన వరం జానకమ్మ. హీరో హీరోయిన్ల నృత్య రీతులకు, పాట భావాలకు నిజ ప్రతిరూపంగా ఆమె గాత్రం ఒదిగిపోయేది. అంతేకాదు,
పాటకు పదును తెచ్చే ఆమె గాత్రం 100% ఫలితాన్నిస్తుంది. కీరవాణి, ఇళయరాజా, పిబి శ్రీనివాస్, ఘంటసాల ఇలా పలువురు సంగీత ఉద్దంటలు సైతం జానకమ్మ కోయిల స్వరానికి నీరాజనాలందించారు. ప్రముఖ గాన కోకిల ఎస్ జానకి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో జన్మించినప్పటికీ ఆమె బాల్యం, విద్యాభ్యాసం, సంగీతం పట్ల తొలి ఆసక్తి తెలంగాణ ప్రాంతంతోనే ముడిపడి ఉన్నాయి. ఆమెకు తెలంగాణ రాష్ట్రంతో, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా హైదరాబాద్ నగరంతో విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయునిగా, ఆయుర్వేద వైద్యునిగా పనిచేసేవారు. ఆయనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకు బదిలీ కావడంతో జానకి కేవలం 3 ఏళ్ల వయసులోనే ఇక్కడికి వచ్చారు. ఆమె బాల్యమంతా సిరిసిల్లలోనే గడిచింది. 9 ఏళ్ల వయసులో ఆమె తన మొదటి స్టేజ్ ప్రదర్శన ఇక్కడే ఇచ్చారు. సిరిసిల్లలోనే నాదస్వర విద్వాంసుడైన పైడి స్వామి వద్ద జానకి సంగీతంలో ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. శాస్త్రీయ సంగీతం పెద్దగా నేర్చుకోకపోయినా కేవలం ఏకసంతాగ్రహిక వినికిడి జ్ఞానంతోనే రాగాలలోని లోతులను ఆకళింపు చేసుకున్నారు. చదువు కంటే సంగీతమే నా శ్వాస అని నమ్మిన ఆ చిన్నారి చెన్నై మహానగరానికి ప్రయాణమైంది. ఎందుకంటే ఆ స్వర కోకిల ఎగరాల్సిన ఆకాశం చాలా పెద్దది కాబట్టి. 1957వ సంవత్సరం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలికింది. ఎమ్మెల్యే అనే చిత్రంలో నీతి లేని లోకంలో అనే పాటతో జానకి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ పాట రికార్డింగ్ థియేటర్లో మోగుతున్నప్పుడు అక్కడున్న పెద్దలంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంత చిన్న వయసులో ఇంతటి భావాన్ని గొంతులో ఎలా పలికించింది అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తమిళంలో విధియిన్ విలయాడల్ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. అలా మొదలైన ఆ ప్రస్థానం ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మహాగాయకుడు ఘంటసాలతో కలిసి ఆమె పాడిన డ్యూయెట్స్ తెలుగు సినిమాను అప్పట్లోనే ఒక ఊపు ఊపాయి. పిబి శ్రీనివాస్తో కలిసి ఆమె పలికించిన ప్రణయ రాగాలు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాయి. జానకి గొంతులో ఒక మాయ ఉండేది. నటి తెరపై ఏ భావాన్ని పలికిస్తుందో దానికి 100 రెట్లు ఎక్కువ భావాన్ని జానకమ్మ తన గొంతులోనే పలికించేవారు. అందుకే సావిత్రి, జమున, శారద ఇలా నాటితరం మహానటిమణులందరికీ జానకి స్వరం ఒక ప్రాణవాయువులా మారింది. ఆమె స్వరం కోసమే ఎదురు చూసే అగ్రనటులు దక్షిణాదిలో ఎందరో ఉన్నారు. ఆమె గొంతుక పలు భావాల ప్రతిరూపం. లాలిపాట, ప్రేమపాట, విరహపాట ఆమె నోట అలమోకగా జాలువారటమే కాదు, అబ్బురపరుస్తుంది కూడా. ఘంటసాలతో స్వరం కలిపిన, బాలుతో కలిసి గొంతు సవరించిన, రఫీతో రాగాలాపన చేసిన, జేసుదాస్ గంభీర గాత్రానికి ఆమె స్వరం జతచేరి అదనపు సొబగులద్దిన అది జానకమ్మకే సాధ్యమని సినీ వినీలాకాశం ప్రగాఢంగా విశ్వసించింది. అందుకే ఆబాల గోపాలం జానకమ్మ పాటను గుండెలోతుల్లో ఆకలింపు చేసుకుంది. తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకిల కాంబినేషన్ ఒక అద్భుతం, ఒక అద్వితీయం. వీరిద్దరూ కలిసి వేలాది పాటలు పాడారు. బాలు, జానకమ్మ వీరిద్దరి జోడి పాడుతుంటే శ్రోతలు పరవశించిపోయేవారు. ఇక మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాతో జానకి అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇళయరాజా క్లిష్టమైన స్వర కల్పనను సైతం జానకి చాలా సులువుగా పాడేసేవారు. కన్నడ చిత్రసీమలోనైతే ఆమెను గజల్ కోకిల అని, సంగీత జనని అని పిలుచుకుంటారు. డాక్టర్ రాజ్ కుమార్తో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ అక్కడ నిత్యనూతనం. మలయాళంలో ఆమె ఆలపించిన లాలి పాటలు వినకుండా అక్కడ ఏ పిల్లాడు నిద్రపోడు. భాష ఏదైనా భావం ఒక్కటే, అది జానకమ్మ స్వరం. 5 దశాబ్దాల పాటు దాదాపు 17కు పైగా భాషల్లో 48,000కు పైగా పాటలు పాడటం అంటే అది అసాధారణం, అసామాన్యం. కానీ జానకమ్మ మాత్రమే దీన్ని సాధించారు. జానకి ప్రత్యేకత ఏంటంటే ఆమె ఏ వయసు వారికైనా పాడగలరు. ఒక చిన్న పసిపాప ఏడుస్తున్న గొంతుకను అనుకరించాలన్నా ఆమెకే సాధ్యం. గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన ఎందువలన అంటూ వచ్చిరాని చిన్నారి పలుకులను పండించిన వైనానికి ఆనాడే సినీ ఇండస్ట్రీ జానకమ్మకు జేజేలు పలికింది. 16 ఏళ్ల పడుచుపిల్ల గొంతుతో వయ్యారాలు వలికించాలన్నా ఆమెకే సాధ్యం.
80 ఏళ్ల వృద్ధురాలి గొంతులో వేదనను చూపించే విషయంలో ఆమెకెవరూ సరిలేరు. సిరిసిరి మువ్వ సినిమాలో మోగపిల్ల చేసే శబ్దాలను గొంతుతో పలికించి జనాలను ఏడిపించారు. శంకరాభరణంలో క్లాసికల్ సాంగ్స్ పాడి క్లాస్ ఆడియన్స్ను మెప్పించారు. 16 ఏళ్ల వయసులో సిరిమల్లె పువ్వ అంటూ ప్రతి ప్రేమికుడి గుండెను తడిపారు. ఒకే గొంతు ఇన్ని వందల వైవిధ్యాల అని దేశవ్యాప్తంగా ఉన్న సంగీత దర్శకులు ఆశ్చర్యపోయేవారు. 10 మంది మెచ్చినప్పుడే పాటకు పరమార్థం. అదే జరిగింది జానకమ్మ సంగీత జీవితంలో. ప్రజలతోనే ఆమె సంగీతం ప్రయాణించింది. ప్రజల్లోనే ఆమె రాగం ఒదిగిపోయింది. అందుకే అవార్డుల కన్నా ప్రజల ఆలంబన ముఖ్యమన్నారు జానకమ్మ. జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారాలను సైతం తిరస్కరించిన ధీశాలిగాను స్థిత ప్రజ్ఞతోనూ నిలిచారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా 4 జాతీయ అవార్డులు, మరెన్నో రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. అయితే ఆమె అవార్డుల కంటే అభిమానుల గుండెల్లో సంపాదించుకున్న స్థానానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును నాకు నా దక్షిణ భారతదేశం ఇచ్చిన ప్రేమే పెద్ద అవార్డని తిరస్కరించిన ధీశాలి ఆమె. నడకలో వినయం, నవ్వులో అమాయకత్వం, కానీ స్వరంలో మాత్రం అపారమైన గాంభీర్యం. అది జానకమ్మ మనస్తత్వం. కాలం ఎవరి కోసమూ ఆగదు, కానీ జానకమ్మ పాట మాత్రం కాలంతో పాటు ప్రవహిస్తూనే ఉంది. 2016 అక్టోబర్లో మైసూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఒక సంచలన ప్రకటన చేశారు. ఇకపై నేను పాటలు పాడను, నా గొంతు బాగా ఉన్నప్పుడే నేను సెలవు తీసుకోవాలనుకుంటున్నాను అంటూ సంగీత సన్యాసం ప్రకటించారు. ఆ రోజు సంగీత ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. అమ్మ ఇక పాడదా, ఆ కోయిల ఇక గొంతు విప్పదా అని అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. పాట పాడటం ఆపేసిన ఆమె పాటలు ప్రతి ఇంట్లో నిత్య నూతనంగా మోగుతూనే ఉన్నాయి. చివరి రోజుల్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపిన జానకమ్మ కుమారుడి మరణంతో కుంగిపోయారు. ఈ క్రమంలోనే జానకమ్మ ఈరోజు మనందరినీ వదిలి తీరని లోకాలకు ప్రయాణమయ్యారు. కోయిలమ్మ వెళ్ళిపోయింది, కానీ ఆమె పంచిన సంగీత వసంతం ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. భౌతికంగా జానకమ్మ మన మధ్య లేకపోవచ్చు, కానీ ఈ భూమిపై సంగీతం ఉన్నంతకాలం, తెలుగువారి గుండెల్లో ఆ పాట బ్రతికున్నంతకాలం జానకమ్మ స్వరం వినపడుతూనే ఉంటుంది. ఆకాశంలో నక్షత్రమై ఆమె మనల్ని చూస్తూనే ఉంటుంది. మీ స్వరం అమరం, మీ జ్ఞాపకం అజరామరం, మీ స్వర రాగజరి నిత్య తుషారం. మీరు పాడిన జోల పాటలు నిద్రనిచ్చాయి, మీరు పాడిన భక్తి పాటలు శాంతినిచ్చాయి, మీరు పాడిన విరహ గీతాలు ప్రేమ పంచాయి. ఈరోజు మీరు లేని లోటు ఏ అవార్డు, ఏ సంగీతం భర్తీ చేయలేదు. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మన ఆర్వీఆర్ టీవీ కోట్లాది మంది తెలుగు ప్రజల తరఫున అశ్రు నయనాలతో నివాళులర్పిస్తోంది.